లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెస్టెడ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఫస్ట్ సో ఇక్కడ మనం printf కాపీ చేస్తున్నాను, పేస్ట్. ఇక్కడ printf a, printf b, printf b. ఓకే, ఇక్కడ if 10 less than 20, if 10 less than 20, if 10 less than 20. ఓకే, ఇక్కడ సో printf b, printf b. నెక్స్ట్ shift insert printf c, else printf else printf printf d, printf d. సో printf e. ఓకే, సో ఇక్కడ printf f, ఓకే. సో ఏం చెప్పాము లాస్ట్ క్లాస్లో, ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ సి ప్రోగ్రామ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదొక బాడీ, ఇది ఇఫ్ బాడీ, ఇది ఎల్స్ బాడీ. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి మెయిన్లో ఉన్నాయి. ఓకే, సో మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. సో 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఈ టూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, బీసీ. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎఫ్ అవుట్పుట్ వస్తుంది మనకి ABCF. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి ABCF. ఓకే, సో ఇప్పుడు మనం 10 greater than 20 ఎస్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి ADEF. ఓకే, సో ADEF ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏం చెప్పాము మనం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇఫ్ రాయాల, ఇఫ్ ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు, ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఉండాలి, మనకి ఇఫ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. సి కోడ్ కామెంట్ చేస్తాం. సి కోడ్ కామెంట్ రన్ చేస్తే వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఇక్కడ మనకి
మిస్ప్లేస్డ్ ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా మనకి ఏమి ఉండాలి, ఇఫ్ అనేది ఉండాలి. సో ఆల్ట్ F9 1 ఎర్రర్. ఓకే, సో ఈ కామెంట్స్ తీసేస్తున్నాను. సో ఇఫ్, సో ఇప్పుడు ఇది కామెంట్ చేస్తున్నాను, ఎల్స్ పార్ట్ అనేది కామెంట్ చేస్తున్నాను. ఇట్స్ వ్యాలిడ్. సో కండిషన్ ఫాల్స్ కదా, మనకు అవుట్పుట్ వస్తుంది ఏ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో ఏ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇఫ్ ఎల్స్. సో నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే మనం మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మళ్ళీ ఇఫ్లో కావాలంటే వన్స్ అగైన్ ఇఫ్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇఫ్ సో 30 less than 40 అని ఇచ్చాను. 30 less than 40, 30 less than 40. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే సో printf సో దిస్ కండిషన్ ట్రూ అయితే printf p అని ఇచ్చాను. ఓకే, సో వన్స్ అగైన్ printf q అని ఇచ్చాను, printf q. ఓకే, ఎల్స్. సో మళ్ళీ ఇఫ్లో ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే, మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎల్స్ printf r అని ఇచ్చాను. ఓకే, ఇన్సర్ట్ ఎస్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనకి ఇది ఇఫ్లో ఇఫ్ ఎల్స్ రాస్తాను. ఓకే, ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. సో కంట్రోల్ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సో ఎల్స్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇచ్చాను. సో ఎల్స్లో వన్స్ అగైన్ ఇఫ్ ఎల్స్. సో 40 less than 50 అని ఇచ్చాను. 40 less than 50. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయితే సో ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాను. ఓకే, స్టేట్మెంట్ రిమూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి మళ్ళీ ఎల్స్లో ఏం రాస్తాం, మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 10 greater than 20 కండిషన్ ఫాల్స్. సో ఎక్కడికి వచ్చేస్తుంది, ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది, ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. సో ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఈ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఎఫ్. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్కి వస్తుంది, డిఈ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి XY ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. సో ఎఫ్ అవుట్పుట్ వస్తుంది మనకి ఏ
DEXYF is the output. So alt F9, next control F9. So output వస్తుంది మనకి ADEXYF is the output. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సో 10 less than 20. సో ఫస్ట్ మనకి సో ఏ ప్రింట్ అవుతుంది 10 less than 20, ఎస్ కండిషన్ ట్రూ. సో బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే కండిషన్ చెక్ చేస్తుంది 10 less than 30. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో PQ ప్రింట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకి ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే ఇక ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సో డైరెక్ట్గా ఏం చేస్తుంది బయటకు వచ్చేసి ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది ABPQF is the output. Okay, so alt F9, yes, control F9. So ABPQF is the output. Okay, so ఇప్పుడు మనకి ఇక్కడ 30 greater than 40 అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏమొస్తుంది 10 less than 20 కండిషన్ ట్రూ. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్, లేకపోతే ఎల్స్ పార్ట్. సో 30 greater than 40 కండిషన్ ఫాల్స్. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ఎస్, సో ABRS, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎఫ్. సో కంట్రోల్ F9. సో ABRSF is the output. ఓకే ఓకే ఇక్కడ ఏమిస్తున్నాం అంటే మనం సో 10 greater than 20. సో ఈ కండిషన్ ఫెయిల్. సో డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తుంది ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. సో ఎల్స్ పార్ట్లో DE ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ 40 greater than 50 అని ఇచ్చాం. 40 greater than 50 కండిషన్ ఫాల్స్. సో ఎక్కడికి వచ్చేస్తుంది ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జెడ్. సో మనకు అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది ఏ. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వచ్చిన తర్వాత ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి DE. నెక్స్ట్ ఈ కండిషన్ ఫెయిల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ZF. ఓకే ADEZF. ఓకే సో కంట్రోల్ F9, ADEZF is the output. ఓకే సో దిస్ ఈజ్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనమాట. అంటే మన రిక్వైర్మెంట్ మళ్ళీ మనకి ఇక్కడ కావాలంటే మళ్ళీ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, మళ్ళీ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ అలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం కావాల్సిన కోడింగ్ బేస్ చేసుకుని కోడింగ్ అనేది రాస్తాం అనమాట. ఓకే అది ఒకసారి చూడండి ఇక్కడ. సో సింగిల్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సో ఇక్కడ ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. సో ఈ కోడ్ కామెంట్ చేస్తాం అంటే సో ఈ కోడ్ మొత్తం కామెంట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ ఇఫ్ రాస్తాం, ఇఫ్లో ఓన్లీ ఎల్స్ రాస్తాం. సో ఓన్లీ ఎల్స్ ఎలా చేస్తుందా, సో ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ ఎల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే సో కంపల్సరీగా ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఉండాలి ఇఫ్ అనేది ఉండాలి. సో చేస్తున్నాను. ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్, ఇఫ్ ఎల్స్ అనేది వ్యాలిడ్ అనమాట. ఓకే సో ఓన్లీ ఎల్స్ అనేది నాట్ అలౌడ్. ఓకే మనం ఇఫ్లో మళ్ళీ వన్స్ అగైన్ ఇఫ్ ఎల్స్ రాసుకో. ఒకసారి మనకి చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఈ ఎల్స్ అవసరం లేదు, కోడింగ్ ఏం లేదనుకోండి. సో ఓన్లీ ఇఫ్ అయితే రాసుకోవచ్చు, ఓన్లీ ఇఫ్ అయినా రాసుకోవచ్చు. రికార్డ్ కంపైల్ చేస్తాను ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో రన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తూ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బేస్ అనేది ఆప్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది రిమూవ్ చేస్తున్నాను ఈ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఈ స్టేట్మెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే
ఇప్పుడు ఒకసారి చూడండి, నాకు ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ ఇఫ్లో ఈ printf b అనేది ఒక స్టేట్మెంట్. ఈ ఇఫ్లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, సింగిల్ స్టేట్మెంట్ ఉంది. అప్పుడు కర్లీ బ్రేస్ ఆప్షనల్. సో నేను ఇక్కడ కర్లీ బ్రేస్ తీసేస్తున్నాను, కర్లీ బ్రేస్ అనేది తీసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్స్ పార్ట్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎల్స్లో. సో printf d అనేది ఒక స్టేట్మెంట్, ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. మనకి ఇక్కడ ఈ ఇఫ్లో ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది. సో కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో కర్లీ బ్రేస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో కర్లీ బ్రేస్ ఈజ్ ఆప్షనల్. సో ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏ ప్రింట్ అవుతుంది, 10 greater than 20. సో కండిషన్ ఫాల్స్, ఎల్స్ పార్ట్కి వస్తుంది, డి ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్, జెడ్. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎఫ్ అంటే ఏ డి జెడ్ ఎఫ్, ఏ డి జెడ్ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ సో నాకు ఇప్పుడు ఈ ఇఫ్లో ఈ printf b అనేది కూడా ఒక స్టేట్మెంట్. సో ఇది ఒక స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 స్టేట్మెంట్స్ ఉంటే కంపల్సరీగా ఆ 2 స్టేట్మెంట్స్ని కర్లీ బ్రేసెస్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఇఫ్, ఇది ఎల్స్. ఇఫ్ ఎల్స్ మిడిల్లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఎలా వచ్చేది. ఇప్పుడు నేను ఇక్కడ printf సో సమ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా. ఓకే, సో ఇఫ్ ఎల్స్ మిడిల్లో printf ఎస్ అనే స్టేట్మెంట్ ఇచ్చాం. అంటే ఈ ఇఫ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇఫ్లో ఇఫ్ రాస్తాం అనమాట. బట్ ఇక్కడ ఎల్స్ రాస్తాం. ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి. ఇఫ్ లేదు కదా, సో ఎర్రర్ వస్తుంది. మిస్ప్లేస్డ్ ఎల్స్, మిస్ప్లేస్డ్ ఎల్స్ అనే ఎర్రర్ వస్తుంది. మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్. అంటే ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి. మళ్ళీ ఇఫ్లో మనం ఎనీ నెంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్సెస్ అనేవి రాసుకోవచ్చు. ఓన్లీ ఇఫ్లో ఇఫ్ కూడా రాసుకోవచ్చు, ఎల్స్లో ఓన్లీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు మనకు కావాలంటే. ఓకే, ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఎల్స్లో కర్లీ బ్రేసెస్, ఇప్పుడు నేను ఇక్కడ Ctrl+Y Ctrl ఇలా తీసేస్తాం అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇఫ్ ఎల్స్ ఇదొక స్టేట్మెంట్, మళ్ళీ ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఇంకొక స్టేట్మెంట్. కర్లీ బ్రేస్ తీసేస్తే ఈ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ కంపైల్ చేస్తే ఏమొస్తుంది మనకి, సో ఏ ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ కదా, సో డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ఒక సపరేట్ ఇఫ్ ఎల్స్. సో కండిషన్ ఫెయిల్ కదా, అప్పుడు జెడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ అవుతుంది. సో అవుట్ వస్తుంది మనకి ఏ డి, నెక్స్ట్ జెడ్ ఎఫ్, ఏ డి జెడ్ ఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది సపరేట్. ఇప్పుడు మనకి ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అవుతుంది. అంటే ఈ ఎల్స్లో లేవు ఇవి, ఈ రెండు సపరేట్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో నెక్స్ట్ మీరు కావాలనుకుంటే ఎల్స్ ఇఫ్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఎల్స్ తర్వాత ఓన్లీ ఇఫ్. సో ఇఫ్లో ఇఫ్ రాస్తాం. సో ఎల్స్ ఎల్స్ తర్వాత మళ్ళీ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ 30 less than 40 ఈ కండిషన్ ట్రూ అయితే printf d. సో దీన్ని ఏమంటారంటే ఇఫ్ లేడర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ సో ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ 10 greater than 20
కండిషన్ ఫాల్స్, సో ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్కి వచ్చేసిన తర్వాత ఇంతకుముందు ఎల్స్లో ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇఫ్ లేటర్లో ఏమవుతుందంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్కి వచ్చి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి డి ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ రిమైనింగ్ స్టేట్మెంట్ ఎఫ్, అంటే ఏడిఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. సో ఏడిఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 30 > 40 ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే నీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది, మనకి ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఈ కండిషన్ చెక్ చేస్తుంది 30 > 40. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. సో ఇక్కడ వచ్చేస్తుంది ఎఫ్, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏఎఫ్ ఈజ్ ద అవుట్పుట్, ఏఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అదే మనకి ఇక్కడ 10 < 20 అని ఇచ్చాను, 10 < 20. సో ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మనకి బి ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఫెయిల్ కదా, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఏబి. ఇక ఇక్కడికి రాదు, ఇక ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిఎఫ్ ఈజ్ ద అవుట్పుట్, ఏబిఎఫ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈజ్ నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, ఎల్స్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, ఆర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ కోడింగ్లో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషనల్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్. ఓకే, సో మనకు ఒక ఆపరేటర్ ఉంది, ఆపరేటర్ ఇస్ టర్నరీ ఆపరేటర్. ఓకే, మన ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ టర్నరీ ఆపరేటర్ చేయొచ్చు అనమాట. ఓకే, టర్నరీ ఆపరేటర్. ఓకే, సో టర్నరీ ఆపరేటర్ దీన్ని ఎలా అంటే క్వశ్చన్ మార్క్ కోల్. ఓకే, సో సింటాక్స్ so expression 1 question mark, so expression 2 colon, expression 2 colon, so expression 3. Okay, this is the syntax. This is the syntax. Okay, so ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సో a is equal to 10 < 20 question mark 10:20 semicolon. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది 10 < 20. ఈ కండిషన్ ట్రూనా ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, సో ఆ కండిషన్ ట్రూ అయితే, సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ 2 అనేది రిటర్న్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ 2 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ అనేది కానీ ఫెయిల్ అయితే ఎక్స్ప్రెషన్ 3 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 10 < 20 కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, 1 క్వశ్చన్ మార్క్ 10:20. సి ఆపరేటర్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, 20 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంతో రీప్లేస్ అవుతుంది, మనకి ఇక్కడ 10తో రీప్లేస్ అవుతుంది, 10తో రీప్లేస్ అవుతుంది. ఈ 10 వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఏ, అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, 10. సో ఇక్కడ a is equal to 10 > 20 question mark 10:20 semicolon. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్, గ్రేటర్ దాన్, టర్నరీ ఆపరేటర్. ఓకే,
సో ఫస్ట్ గ్రేటర్ దెన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో 10 greater than 20, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. అంటే ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది మనకి, 0 రీప్లేస్ అవుతుంది. సో 0 10:20. సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎక్స్ప్రెషన్ 3. అంటే ఇక్కడ మొత్తం ఏ వాల్యూతో రీప్లేస్ అవుతుంది, 20. See, this 20 value is assigned to A. So what is the value of A is 20. Okay. So ఇక్కడ ఏం చేస్తానంటే 1:10:20. సో దిస్ కండిషన్ ట్రూ కదా, అంటే టోటల్ వాల్యూ దేంతో రీప్లేస్ అవుతుంది, 10తో రీప్లేస్ అవుతుంది. 10 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. అంటే సో మనకి ఇక్కడ టోటల్ 10. So value of A is 10. So A is equal to 0:10:20. సో మనకి ఇక్కడికి ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ అయితే టోటల్ వాల్యూ ఇస్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ప్రెషన్ 3. అంటే ఇక్కడ వాల్యూ ఏ వాల్యూతో రీప్లేస్ అవుతుంది, 20. అంటే ఇక్కడ మనకి 20 రీప్లేస్ అయ్యి ఈ 20 వాల్యూస్ అసైన్ టు A. సో మనకి వాల్యూ ఆఫ్ A ఈస్ 20. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 1+2 3+4 4+5. సో సెమీకోలన్. వాట్ ఇస్ ద అవుట్పుట్. సో ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ కోలన్ ప్లస్. సో టర్నరీ ఆపరేటర్ ఉంది, ఎడిషన్ ఉంది, అసైన్మెంట్ ఉంది. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, ఎడిషన్. సో ఎడిషన్ అనేది కూడా ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది, 3. ఎంత రీప్లేస్ అవుతుంది, 7. సో ఇక్కడ మనకి 3 7:9. సో ఇక్కడ 3 అంటే నాన్ జీరో అంటే ట్రూ కాబట్టి టోటల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ 7. అంటే ఈ ఆపరేటర్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, 7. ఇక్కడ 7 రీప్లేస్ అవుతుంది. ది 7 వాల్యూ ఈజ్ అసైన్డ్ టు A. సో వాల్యూ ఆఫ్ A ఈజ్ 10. ఓకే. సో కాపీ చేస్తున్నాను, నెక్స్ట్ పేస్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 ప్లస్ parenthesis ఓపెన్ parenthesis క్లోజ్ ప్లస్ 5. సో ఇక్కడ మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, 1 అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, దిస్ ఇస్ టర్నరీ ఆపరేటర్ అండ్ ప్లస్ అండ్ 5. ఫస్ట్ ఈ parenthesis అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ 2 ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ 2 క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఎడిషన్ ఉంది కదా, ఫస్ట్ ఎడిషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1 ప్లస్ 2 క్వశ్చన్ మార్క్ 7:4 ప్లస్ 5. సో నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ప్రెషన్ 2. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 7. సో 1 ప్లస్ 7 ప్లస్ 5. ఓకే. మళ్ళీ ఇక్కడ అసైన్మెంట్ ఉంది, ఎడిషన్ ఉంది, లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ 8 ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ 8 ప్లస్ 5.
నెక్స్ట్ 8 ప్లస్ 5 అంటే వాల్యూ ఎంత 13. సో దిస్ 13 వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఏ. సో వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 13. ఓకే, నెక్స్ట్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 20 colon 10 question mark 20 semicolon. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్, సో కోడ్ రన్ చేస్తే ఏమొస్తుంది, సో ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కోలన్ అనేది టర్నరీ ఆపరేటర్, బట్ ఇక్కడ మన రివర్స్లో రాసాం, ఏమొస్తుంది ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 20 question mark 10 కోలన్ సెమీకోలన్ ఇచ్చాం, సెమీకోలన్ ఏమొస్తుంది ఎర్రర్. సో ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ 3 అనేది మిస్ అయింది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 20 క్వశ్చన్ మార్క్ కోలన్ 20 సెమీకోలన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది వన్స్ అగైన్ ఎర్రర్. సో ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 మిస్ అయింది, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 3. ఓకే, సో ఎర్రర్. సో నెక్స్ట్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. సో మనం నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్ కదా, అంటే ఇఫ్లో ఇఫ్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ మళ్ళీ అలా ఎన్నైనా రాసుకోవచ్చు. సిమిలర్ ఇక్కడ కూడా నెక్స్టెడ్ కండిషనల్ ఆపరేటర్లో కూడా కండిషనల్ ఆపరేటర్లో మళ్ళీ కండిషన్ రాసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 20. సో కండిషన్ ట్రూ అయితే 30 less than 40. సో కండిషన్ ట్రూ అయితే 10 ఎల్స్ 20 ఎల్స్ 30 సెమీకోలన్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ నెంబర్ ఆఫ్ కోలన్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి 1 2. సో నెంబర్ ఆఫ్ కోలన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, సో కాపీ చేస్తున్నాను, కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ అనేది 10 less than 20, ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే రిటర్న్స్ 30. అంటే మనకి ఇక్కడ 10 less than 20 కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ పార్ట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ పార్ట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో 30 less than 40 ఈ కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 10, లేకపోతే ఏం రిటర్న్ చేస్తుంది 20 రిటర్న్ చేస్తుంది. సో మనకి కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూతో రీప్లేస్ అవుతుంది 10. అంటే ఈ 10 వాల్యూలు దేనికి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10. ఓకే, సెకండ్ ఏమిస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 10 greater than 20 అని ఇచ్చి. సో దిస్ కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్, ఓకే, సెకండ్ మనం వన్స్ అగైన్
30 less than 40. So question mark 10 colon 20 colon 30. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్ 20. ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కోలన్స్ 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేస్తుంది. సో నెక్స్ట్ కోలన్ తీసుకుని నెక్స్ట్ కోలన్ దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్ 20. ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మనకి అవుట్పుట్ వస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది 30. అంటే మనకి 30తో రీప్లేస్ అవుతుంది. సో వాల్యూ అవుతుంది 30. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి సో మనకి థర్టీ ఈజ్ అవుట్పుట్. ఓకే, ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను అంటే A is equal to 10 so A is equal to 10 greater than 20 question mark 30 less than 40 question mark 10 colon 20 colon ఇంతకుముందు 30 ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ 30 ప్లస్లో వన్స్ అగైన్ కండిషన్ రాస్తున్నాను. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే 50 గ్రేటర్ దాన్ 60. సో కండిషన్ ట్రూ అయితే 30 రిటర్న్ లేల్ ఎల్స్ 40 సెమికోల్. ఇక్కడ 30 రాయకుండా 50 గ్రేటర్ దాన్ 60 కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 30 ఎల్స్ 40 సెమికోల్. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ నెంబర్ ఆఫ్ కోలన్స్ ఈక్వల్ కూడా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ 3, సో నెంబర్ ఆఫ్ కోలన్స్ కూడా 3. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కోలన్ తీసుకుని ఫస్ట్ క్వశ్చన్ మార్క్తో దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ సో ది మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్గా ఈ పార్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుంది మనకి. సో 30
సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 30 లెస్ దాన్ 40 కండిషన్ ట్రూ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది 30. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 30. అదే నేను ఇక్కడ 30 సో A is equal to ఇక్కడ 10 greater than 20. సో వన్స్ అగైన్ ఇక్కడ 50 greater than 60. సో కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 30 ఎల్స్ 40. ఓకే, మనకి ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనకి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఇక్కడికి వస్తుంది, అంటే 50 greater than 60. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది 30 ఎల్స్ 40. సో ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది 40 రిటర్న్ చేస్తుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది సో 40. ఆ 40 వాల్యూ ఇస్ అసైన్ టు ఏ. ఓకే, సో ఇలా కండిషనల్ ఆపరేటర్ అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ 1 క్వశ్చన్ మార్క్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 క్వశ్చన్ మార్క్ 2 క్వశ్చన్ మార్క్ 0 క్వశ్చన్ మార్క్ 10 colon 20 colon 30 colon 40 సెమీకోలన్. ఇప్పుడు మనకి ఈ కండిషన్ ట్రూ కాపీ చేస్తున్నాను, కాపీ ఫైల్ న్యూ డోంట్ సేవ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కోలన్స్ 3 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనకి సో ఈ రెండు ఒకటి ఫస్ట్ కోలన్ తీసుకుని ఫస్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ క్వశ్చన్ మార్క్. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే రిటర్న్స్ 40. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ కూడా ట్రూ కదా, అంటే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే 30 రిటర్న్ చేస్తుంది, లేకపోతే 20 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ కదా, అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది 20 రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం వస్తుంది 20. సో ఇప్పుడు ఈ 20 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నాను. సో ఇక్కడ 10 అని ఇచ్చి ఇక్కడ 0 ఇచ్చాను. సో మనకు ఫస్ట్ ఈ క్వశ్చన్ మార్క్
part, first colon, next question mark, next colon, next question mark. ఒకసారి చూడండి, ఇది కండిషన్ ట్రూ అయితేనే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే రిటర్న్స్ 40. అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ కదా, ఈ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్గా మనకి ఏం రిటర్న్ చేస్తుంది, 40 రిటర్న్ చేస్తుంది. అంటే అవుట్పుట్ ఏం వస్తుంది మనకి 40. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 0 ఇక్కడ ఇచ్చి 0 ఇక్కడ 2 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ కోలన్, ఫస్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్, సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ది మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కండిషన్ ట్రూ కదా, 1 అంటే కండిషన్ ట్రూ అంటే మనకి సో ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వస్తుంది. సో 0 అంటే కండిషన్ ఫాల్స్, కండిషన్ ట్రూ అయితేనే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెయిల్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది 30. సో అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది 30. సో 30 is the output. Okay, so this is nested conditional operator. Okay, so if else లో రాసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ రాయొచ్చు. ఓకే, next one is write a program to find maximum of given 3 numbers. So write a program to find maximum of given 3 numbers. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ బై యూజింగ్ ఓన్లీ ఇఫ్ రాయొచ్చు, బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ రాయొచ్చు, బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఓన్లీ ఇఫ్ యూజ్ చేసి రాద్దాం, నెక్స్ట్ ఓన్లీ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ రాద్దాం, నెక్స్ట్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్. ఓకే, సో న్యూ ఫైల్ అవుట్ తీసుకుంటున్నాను, డోంట్ సేవ్. ఓకే, సో మనకి ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ గివెన్ 3 నెంబర్స్ అంటే ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను సో ఏ అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను, సో ఏ అనే ఒక నెంబర్ తీసుకున్నాం, నెక్స్ట్ బి అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను, సి అనే ఒక నెంబర్, నెక్స్ట్ మ్యాక్సిమంకి ఒక వేరియబుల్. ఓకే, సో అంటే ఈ వేరియబుల్ నేమ్ ఏ, వేరియబుల్ నేమ్ బి, సో వేరియబుల్ నేమ్ సి, వేరియబుల్ నేమ్ మ్యాక్స్. ఓకే, సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ సో టేక్ 500, నెక్స్ట్ 600, సో నెక్స్ట్ 700, నెక్స్ట్ 800. ఓకే, సో ఇనిషియల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇనిషియల్ వాల్యూ ఈజ్ గార్బేజ్ వాల్యూ, garbage value, garbage value, garbage value. Okay,
సో ఏబి వాల్యూస్ అనేవి యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి వాల్యూస్ ఎంటర్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ సో ఏ అనే వాల్యూ 10 ఎంటర్ చేస్తాం అనుకోండి. సో ఏ వాల్యూ ఇస్ 10. సో నెక్స్ట్ బి వాల్యూ 20 ఎంటర్ చేస్తున్నాం. సో బి వాల్యూ ఇస్ 20. నెక్స్ట్ సి వాల్యూ 30 ఎంటర్ చేస్తున్నాం. సో 30. ఓకే. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో బై యూజింగ్ ఇఫ్ ఫస్ట్ మనం ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అయితే ఏ మ్యాక్సిమం అవుతుందో చెక్ చేయాలి. అంటే సో ఇఫ్ ఏ కండిషన్ ట్రూ అయితే ఏ మ్యాక్సిమం అవుతుంది అంటే ఏ అనేది బి అండ్ సి రెండింటికన్నా ఎక్కువ ఉంటే అంటే దాన్ని కండిషన్గా ఎలా రాస్తాం అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే ఏ వాల్యూ తీసుకెళ్ళి మ్యాక్సిమంకి అసైన్ చేయాలి. ఓకే. ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 20 అండ్ 10 గ్రేటర్ దాన్ 30. సో ఈ కండిషన్ ఏ అనేది బోత్ ఏ బి కన్నా ఎక్కువ ఉంటే ఏ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకే. లేకపోతే బి చెక్ చేయాలి అంటే బి అనేది ఏ కన్నా ఎక్కువ అండ్ సి కన్నా ఎక్కువ అంటే ఎలా రాస్తాం ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది బి అవుతుంది. సో ఇక్కడ బి ఏంటి 20 గ్రేటర్ దాన్ 10 ఎస్ కండిషన్ ట్రూ, 20 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్ అంటే 0 అంటే ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్ అంటే సి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి సిని ఏ బితో కంపేర్ చేయాలి. ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఏ అండ్ సి గ్రేటర్ దాన్ బి. సో ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది సి. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ సి వాల్యూ ఎంత 30. సో 30 గ్రేటర్ దాన్ 10 ఎస్ కండిషన్ ట్రూ అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది 1. 30 గ్రేటర్ దాన్ 20 ఎస్ 2 అంటే 1 అండ్ 1 అంటే వాల్యూ ఎంత 1 అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ వచ్చి దేనికి అసైన్ అవుతుంది మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమంలోకి ఏ వాల్యూ వస్తుంది 30. సో మనకి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం నెంబర్ అనేది ఏ వేరియబుల్లో ఉంది మ్యాక్స్లో ఉంది. ఈ వాల్యూ ప్రింట్ చేయటమే. సో ప్రింట్ ఎఫ్ %d, మ్యాక్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని సి ప్రోగ్రాంలో కన్వర్ట్ చేయాలి. అంటే మనం టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఏబిసి అండ్ మ్యాక్సిమం ఆఫ్ టైప్ ఇంటీజర్. డిక్లేర్ చేసిన తర్వాత యూజర్ని అడగాలి ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ 2 numbers, ఎంటర్ ఎనీ 3 numbers ఎంటర్ చేయమని అడగాలి. సో వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి స్కాన్ చేసి ఓకే కోడింగ్ అనేది రాయాలి. ఓకే సెర్చ్ సో ఫైల్ నేమ్ max.c అని తీసుకుంటున్నాను. ఓకే. ఓకే ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ సి లైన్ కామెంట్ చేస్తున్నాను. సో వేరియబుల్ డిక్లరేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ తర్వాత రాయాలి.
మనకి CLRSA తర్వాత వేరియబుల్ డిక్లేర్ చేయకూడదు. ఇంటి ఏ ఎర్రర్ వస్తుంది చూడండి, ఆల్ట్ F9 1 ఎర్రర్, డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఫస్ట్ డిక్లరేషన్ అనేది ఎక్కడ చేయాలి, మెయిన్ తర్వాత డిక్లరేషన్ చేయాలి. ఫస్ట్ డిక్లేర్ ఏ వేరియబుల్, ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేయాలని చెప్పాం. సో ఇంటూ ఏ బి సి, నెక్స్ట్ మ్యాక్స్. ఓకే, నెక్స్ట్ క్లియర్ చేసి ఇప్పుడు యూజర్ నుంచి వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. సో printf enter any 3 numbers. ఓకే, 3 numbers ఎంటర్ చేయమని అడిగి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత 3 వాల్యూస్ని స్కాన్ చేయాలి. సో ఆల్రెడీ మీకు స్కాన్ఎఫ్ ఫంక్షన్ తెలుసు కదా. సో స్కాన్ఎఫ్ %d comma address of A comma address of B comma address of C. ఓకే, సో మనం ఎంటర్ చేసే ABC వాల్యూస్ వెళ్ళి ABC వాల్యూస్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కోడింగ్ స్టార్ట్ అవుతుంది. స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇఫ్ A greater than B and A greater than C. సో కండిషన్ ట్రూ అయితే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు F6. Alt F open, demo, Alt F open, copy, control insert, so F6, shift insert, so control insert, so maximum is equal to A సెమికోలన్. ఓకే, సో ఇప్పుడు B తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. అంటే ఇఫ్ B గ్రేటర్ దాన్ A అండ్ B గ్రేటర్ దాన్ C, ఈ కండిషన్ ట్రూ అయితే సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు B సెమికోలన్. ఇప్పుడు Cని తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. ఇఫ్ C గ్రేటర్ దాన్ A అండ్ C గ్రేటర్ దాన్ B, C కండిషన్ ట్రూ అయితే సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు C. మనకి కోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం నెంబర్ ఏ వేరియబుల్లో ఉంటుంది, మ్యాక్స్లో ఉంటుంది. ఓకే, సో వాల్యూ తీసుకొచ్చి అది ప్రింట్ చేయాలి. printf
సో మెసేజ్ ఎలా ఇవ్వాలనుకుంటారో మీ ఇష్టం అనమాట. ఓకే, సో మ్యాక్సిమం ఇక్కడ ఏమిస్తా అంటే మ్యాక్సిమం ఆఫ్ ఏ, బి అండ్ సి అని ఇద్దాం అనుకుంటున్నాను. అంటే పర్సంటేజ్ డి కామా పర్సంటేజ్ డి అండ్ పర్సంటేజ్ డి ఈజ్ పర్సంటేజ్ డి కామా, అంటే నేను ఇక్కడ మెసేజ్ మ్యాక్సిమం ఆఫ్ మనం ఎంటర్ చేసే ఏ వాల్యూ ఏ కామా బి వాల్యూ అండ్ సి ఈజ్ అంటే 10, 20 అండ్ 30 ఈజ్ 30 అని అవుట్పుట్ వస్తుంది. మనం 10, 20, 30 ఎంటర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ ఫస్ట్ బి నెక్స్ట్ సి నెక్స్ట్ మ్యాక్స్. ఓకే, సో సేవ్ చేస్తాను, F2 సేవ్. ఎస్, ఓకే. సో ఇప్పుడు చూడండి, అంతే కంప్లీట్ అయిపోయింది. సో కోడ్ కంపైల్ అవుతుంది, సో రన్ అవుతుంది. సో వైట్ మెయిన్ సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో మనకి ఏమొస్తుంది, ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. సో 10 స్పేస్ 20 స్పేస్ 30 ఎంటర్. సో మ్యాక్సిమం ఆఫ్ 10, 20 అండ్ 30 ఈజ్ 30. ఓకే, వన్స్ అగైన్ రన్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. సో 100, 200, 300. మ్యాక్సిమం వాల్యూ ఎంత, 300. సో మ్యాక్సిమం ఆఫ్ 100, 200 అండ్ 300 ఈజ్ 300. ఓకే, సో అయితే మనకి ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది తెలియాలన్నమాట. ఓకే, సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. సో F7. సో 3 వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది, ఏ, బి, సి అండ్ మ్యాక్సిమం. ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. నేను ఇక్కడ 10 స్పేస్ 20 స్పేస్ 30. సో F7. ఈ కండిషన్ ఫెయిల్ కదా, అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనకి ఏ వాల్యూ 10 గ్రేటర్ దాన్ 20 అండ్ 10 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది F7. మనకి 20 గ్రేటర్ దాన్ 10 ట్రూ అండ్ 20 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్. అంటే ఇక్కడ 0 రీప్లేస్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ కదా, సో ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ ఇఫ్కి వచ్చి చెక్ చేస్తుంది. సో F7. మళ్ళీ ఇక్కడ సి గ్రేటర్ దాన్ 10 అంటే సి వాల్యూ ఎంత, 30 గ్రేటర్ దాన్ 10 ట్రూ 1 అండ్ 30 గ్రేటర్ దాన్ 20 ఎస్ కండిషన్ 2. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సి వాల్యూ ఎంత, 30 వాల్యూ వచ్చి దేనికి అసైన్ అవుతుంది, మ్యాక్స్కి అసైన్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది F7 ఎస్. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి మ్యాక్స్ వాల్యూ 30 ఉంది, ఆ 30 వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో సిలో వాల్యూ 30 ఉంది, ఆ 30 వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో బిలో మనకి వాల్యూ 20 ఉంది, ఆ 20 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో ఏలో మనకి 10 ఉంది, ఆ 10 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆఫ్ 10, 20 అండ్ 30 ఈజ్ 30 అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో F7 సాల్ట్ F5. ఓకే, F7.